అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే ఇస్మాయిల్ షేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. కొంచెం టెన్షన్గా ఉంది, ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయింది మాది. ఎలా టీజర్ ఎవరితో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత మాకు థాట్ వచ్చింది, ఎవరిదన్నా పెద్ద వాయిస్ ఉంటే బాగుంటుందేమో అనిపించి, అలా తనికెళ్ళభరణి గారి వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తనికెళ్ళభరణి గారి దగ్గరికి రీచ్ కావడానికి అయితే మాకు ఖమ్మం నుండి మహేంద్ర సింగ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మహేంద్ర సింగ్ మాస్టర్ శ్రీను సార్ దగ్గరికి పంపిస్తే శ్రీను సార్ తనికెళ్ళభరణి గారి దగ్గరికి తీసుకెళ్లారు. సార్ కూడా అసలు చాలా అంటే చాలా బాగా వాయిస్ ఇచ్చి మంచిగా బ్లెస్ చేశారు. అక్కడ నుండి మా కథ మొత్తం మారిపోయింది సార్ వాయిస్ ఇచ్చాక. ఆ తర్వాత వేణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే మెయిన్ రీజన్ మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మేము ఈ తనికెళ్ళభరణి గారు వాయిస్ చెప్పక ముందే మేము రామ్ తాలూరి గారిని కన్సల్ట్ అవ్వటం జరిగింది. రామ్ తాలూరి గారు సార్ దగ్గరికి తీసుకెళ్ళడానికి హరికృష్ణ అన్న బాగా సపోర్ట్ చేశారు. తర్వాత రమేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. నందిని రెడ్డి గారితో, బివిఎస్ రవి గారు, సత్యం రాజేష్ గారితో మాకు పోస్టర్ లాంచ్ చేపించడం జరిగింది. ప్లస్ ఈరోజు టీజర్ లాంచ్కి వచ్చిన రామ్ తాలూరి గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత సోహెల్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నుండో మీట్ అవ్వాలి అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇలా మీట్ అవుతా ఈ రోజు సడన్ గా సోహెల్ గారు వస్తున్నారని చెప్పారు. ఈ రోజు సడన్ గా వచ్చారు. అన్న సోహెల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రామ్ ప్రసాద్ అన్న ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తున్నారని. నాకు కూడా తెలియదు భయ్యా, నేను షాక్ లో ఉన్నా. ఇంకా డైరెక్ట్ వచ్చేసారు మీరు. మిమ్మల్ని చూసాక షాక్ అయిపోయాం మేము. సో మూవీ గురించి చెప్పాలంటే షాక్ అయ్యారా? ఎందుకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు? అలాగే లేదు కదా, అంటే షాక్ లో ఉండిపోయామన్నా మేము. అయితే ఓకే. సో మూవీ గురించి చెప్పాలంటే టోటల్ 1980s బ్యాక్డ్రాప్ లో జరిగే మూవీ అండి ఇది. అందరూ ఈ మూవీతో నియర్లీ మేము ఒక 80 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళే అండి ఈ సినిమాలో. చాలా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్క రూపాయి ఆశించకుండా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముందుగా మా మూవీ టీం అందరికి, ప్రతి ఒక్కళ్ళకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి నేను. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరు మన సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వచ్చేసి డాలీ శేఖర్ గారు చాలా బాగా డిఏ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ణు సార్ కూడా ఇక్కడికి రాలేదనుకుంటున్నా. విష్ణు సార్ బాగా మిక్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ నాకు ఈ ఫ్రేమ్ కావాలి అని నేను ప్రాపర్ గా ఒక షార్ట్ డివిజన్ వేసుకుంటే ఆ కెమెరామెన్ ఎవరు సెట్ అవుతారు అనుకున్నాను. బట్ ఫ్రెష్ క్యాండిడేట్ పాషా వచ్చాడు. నాకు ఎలా చేస్తాడో తెలియదు కానీ, బట్ ఇద్దరం కలిసి ఇప్పుడు మీరు చూసారు కదా, దీనికంటే ఇంకా చాలా ఉన్నాయి మీరు చూసేవి. ప్లస్ ఫైట్ మాస్టర్ ఆర్కే ఒకసారి స్టేజ్ మీద రావా ఆర్కే. అందరం యంగ్ టీమ్ అండి. ఫైటర్స్ కూడా ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా మంది ఉంటారు. యంగ్ టీము. మేము వితౌట్ రోప్స్ ప్రతిదీ ఆర్కే ప్రతిదీ వితౌట్ రోప్స్ ఏం యూజ్ చేయలేదు. డైరెక్ట్ రియల్ స్టంట్ చేసేసాము. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే. స్టోరీ రాజేష్ ఈ కథను తీసుకొని వచ్చిందే వాడు. మేము ఇక్కడ దాకా వచ్చామంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మా తమ్ముడు రాజేష్ గారు. అరే థ్యాంక్ యూ సో మచ్ రా. నీ వల్లే ఇక్కడ దాకా వచ్చాము అనుకుంటున్నాం మేమైతే, ఈ స్టోరీ వల్లే. అండ్ మెయిన్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ లేకపోయి ఉంటే నేనైతే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. మా అమ్మ నాన్న కూడా ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొని వచ్చానంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీడియా మిత్రులకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.